హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను పప్పు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ ముందుగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు చిక్కుడుకాయలు అనేది నేను నీట్గా అటు ఇటు కాడలు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. లోపల పురుగులు ఉంటాయి చూసుకుని జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, పప్పులు ఇలా క్లీన్ చేసుకోవాలి. వీటిని మనం శుభ్రంగా క్లీన్ చేసుకుందాం వాటర్తో. ఇదిగోండి ఫ్రెండ్స్, చిల్లులు గిన్నెలు అలాగా నాట్లు వేసుకుని క్లీన్ చేసుకుని బాగా వాటర్తో క్లీన్ చేసేసుకుని వేరే గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ కొద్దిగా ఉప్పు అనేది వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని మనం వీటిని ఒక పావు గంట సేపు ఉడకనిద్దాం. ఇవి త్వరగానే ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఉడుకుతున్నాయి. ఇదిగోండి అయిపోయింది, ఉడికిపోయినాయి. ఇవన్నీ మనం వాటర్ అనేది తీసేసుకుని వేరే ప్లేట్లో అనేది వేసేసుకుందాం. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఎలా నేను చూపిస్తున్నాను. పప్పు కూడా ఇది ఇలా ఉడికితే చాలు, మళ్ళీ నూనెలో డీప్ ఫ్రై అవుతుంది కదా, బాగుంటుంది. ఇదిగోండి ముందుగా మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్లోకైనా పప్పులకైనా ఏదైనా పచ్చడిలోకైనా నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కినాక తిరగమాత దినుసులు వేసుకుని 2 ఎండుమిర్చి వేసుకుని అవి కూడా వేగినాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. మొత్తం ఒకసారి తిప్పుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసి మళ్ళీ తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి ఎగుతుండగా కొద్దిగా మనం పసుపు అనేది వేసుకుందాం. ఒకసారి తిప్పేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు అనేది వేగనిద్దాం. మనం దీనికి ముందుగా ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాక మళ్ళీ చూసుకుని కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి. ఎక్కువ అయిపోతుంది చూసుకుని వేసుకుందాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చిక్కుడుకాయ పప్పుల కర్రీ అనేది. ఇదిగోండి ఎగుతుండగానే మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే ముక్క అనేది ఒకటి ఎగుతుంది ఒకటి ఎగదు. మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి వీటిని అనేది. చూసారా ఫ్రెండ్స్, ఏగిపోయింది చాలా వరకు. మనం ఇంట్లో వాడే కారమే వేసుకోవచ్చు, బాగుంటుంది. లేదా కొబ్బరి కారం అయినా వేసుకోవచ్చు. నేను ఇంట్లో వాడే కారమే వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి చాలా బాగుంటుంది. పప్పులోకైనా రసంలోకైనా సాంబార్లోకైనా చట్నీలోకైనా దేంట్లోనైనా నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలపండి. బాయ్ ఫ్రెండ్స్.